2025 క్యాట్ సమ్మిట్ అయితే మన దేశంలోనే జరగబోతుంది. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ జరగబోతుంది. దీనికి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఈ సంవత్సరం చివరాఖరిలో ఉంటుందని చెప్పారు. కిందటి సంవత్సరం యునైటెడ్ స్టేట్ లో అయ్యింది, అప్పుడు మన మోదీ గారు కూడా వెళ్ళారు. అయితే ఈసారి ఇక్కడికి ట్రంప్ రావాలి, ఎందుకంటే క్వాడ్ లో ఉన్నటువంటి 4 దేశాలు జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా. ఈ 4 దేశాల్లో జపాన్ వస్తుంది, అలాగే ఆస్ట్రేలియా కూడా వస్తుంది. ఎందుకంటే ఇంకా భారతదేశంతో బలమైనటువంటి సంబంధాలు నెరపుకోవడానికి ఇంకా ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మనకు దూరం జరుగుతూ ఉంది, ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల. పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా పూర్తిగా మనకి అమెరికాకి దూరం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను ఆ యుద్ధాన్ని అంటూ ట్రంప్, నువ్వు కాదు, నువ్వు అసలు మూడో వాడికి సంబంధమే లేదని భారత్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాదు నోబెల్ శాంతి బహుమతికి కూడా మనం ఎటువంటిది ఇవ్వలేదు. ఇదంతా మండింది. పైగా మనం అమెరికా దగ్గర ఏమొచ్చేసి ఆయుధాలు కొనడం లేదు, అదొకటి. దానికి తోడు మన కెనడాలో G7 సదస్సుకు వెళ్ళినటువంటి మోదీ వాషింగ్టన్ రమ్మని ట్రంప్ ఫోన్ చేస్తే కుదరదు, ఇప్పుడు నేను క్రొయేషియా వెళ్ళాలి అని చెప్పేసి తప్పించుకున్నారు. మరి ఇప్పుడు క్వాడ్కి వస్తాడా ట్రంప్ అంటే రాకపోవచ్చు. ఎందుకు రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి భారత్ అమెరికా సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ వస్తే ట్రంప్ తగ్గినట్లు ఉంటది. పైగా ఇప్పటికే ట్రంప్ కి అహం దెబ్బతినేసింది, ఇగో దెబ్బతినింది. మోడీ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ వస్తాడా? అస్సలు రాడు. ఒకవేళ వచ్చాడు అంటే నేనేదో తగ్గాను అనుకుంటాడు. అంటే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది, అమెరికా పరువు తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో రాడు. పైగా వ్యక్తిగత విషయాల్లో కూడా దేశానికి అంటగట్టేస్తున్నాడు. కేవలం వ్యక్తిగత విషయంతో ఇప్పుడు ఆ దేశాన్ని నాశనం చేసేస్తున్నాడు. కానీ ఈ రోజు కనిపించదు, ఏదో ఒక రోజు కనిపిస్తుంది ఆ యొక్క ప్రభావం అనేది.